వెల్కమ్ టు మెగా 9 టీవీ బర్నింగ్ టాపిక్. నేను జనని. ప్రధాని నరేంద్ర మోడీ కొత్త ప్రైవేట్ సెక్రటరీగా ఓ యువ మహిళా అధికారిని నియమించారు. ఇప్పుడు దేశం మొత్తం చూపు ఆమెపైనే పడింది. ఈ నియామకం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ప్రపంచంలోని శక్తివంతమైన నాయకుల్లో ఒకరైన మోదీ వ్యవహారాలను చూసుకోవడానికి ఒక అమ్మాయిని నియమించడం వెనుక ఏం కథ ఉందనే ఆసక్తి పెరిగింది. ఆమె ఎవరు, ఇంతకుముందు ఏం చేసింది, ఆమె బ్యాక్గ్రౌండ్ ఏంటి, మోదీ ఆమెను ఎందుకు ఎంచుకున్నారు, ఇలా రకరకాల ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ ప్రైవేట్ సెక్రటరీగా నిధి తివారీ అనే మహిళా అధికారిని నియమించారు. ఆమె 2014 బ్యాచ్ ఇండియన్ ఫారిన్ సర్వీస్ అధికారి. మోదీ ప్రైవేట్ సెక్రటరీగా నిధి తివారీని నియమిస్తూ కేబినెట్ నియామక కమిటీ ఈ ఆర్డర్ జారీ చేసింది. నిధి ఇప్పటిదాకా ప్రధానమంత్రి కార్యాలయంలో డిప్యూటీ సెక్రటరీగా పనిచేస్తోంది. ఆమె వారణాసికి చెందిన అమ్మాయి. మోదీ లోక్సభ నియోజకవర్గం కూడా వారణాసియే. 2013లో సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్లో 96వ ర్యాంక్ రావడంతో నిధి తివారీ ఐఎఫ్ఎస్ లో చేరింది. మొదట వారణాసిలో కమర్షియల్ ట్యాక్స్ అసిస్టెంట్ కమిషనర్ గా పనిచేసింది. ఆ తర్వాత విదేశాంగ శాఖలో డిసార్మెంట్ అండ్ ఇంటర్నేషనల్ సెక్యూరిటీ డివిజన్ లో ఉంది. 2022 నవంబర్లో పిఎంఓలో అండర్ సెక్రటరీగా చేరి 2023 జనవరిలో డిప్యూటీ సెక్రటరీ అయింది. ఇండియా G20 ప్రెసిడెన్సీ కీలక పాత్ర పోషించింది. ఈ అనుభవంతో ఆమె మోడీ టీంలో ముఖ్యమైన స్థానం సంపాదించింది. నిధి తివారీ ఉత్తరప్రదేశ్ లోని వారణాసిలోని మెహమూర్ గంజ్ లో పుట్టింది. చదువులో టాపర్, డిగ్రీలో గోల్డ్ మెడల్ సాధించింది. ఐఎఫ్ఎస్ ట్రైనింగ్ లో కూడా బెస్ట్ ఆఫీసర్ ట్రైనీ అవార్డు, బెస్ట్ డిసర్టేషన్ మోడల్ తెచ్చుకుంది. ఆమె తల్లిదండ్రులు ఇద్దరు విద్యావేత్తలు. తండ్రి ప్రొఫెసర్, తల్లి టీచర్. ఇంట్లోనే క్రమశిక్షణ, చదువు మీద శ్రద్ధ అలవడింది. ఈ బలమైన విద్యా నేపథ్యం ఆమెను ఈ స్థాయికి తీసుకొచ్చింది. అందుకే ఆమె కథ చాలా మందికి స్ఫూర్తిగా నిలుస్తోంది. నిధి అనుభవం, పనితీరు ఆమెకు ఈ బాధ్యతలు అప్పగించడంలో కీలకం పనిచేశాయి. ఆమె విదేశీ వ్యవహారాలు, భద్రతా విషయాల్లో నైపుణ్యం సంపాదించింది. పిఎంఓలో ఫారిన్ అండ్ సెక్యూరిటీ విభాగంలో ఆమె పనిచేసింది. ఇది నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవల్ సూపర్ విజన్ లో ఉంటుంది. అణుశక్తి, రాజస్థాన్ వ్యవహారాల్లో కూడా ఆమెకు పట్టుంది. యువతకు అవకాశం ఇవ్వాలనే మోదీ ఆలోచనకు ఆమె సరైన ఎంపిక. ఈ నియామకం నారీ శక్తికి పట్టం కట్టినట్టే అంటున్నారు. అజిత్ దోవల్ టీంలో నిధి తివారీకి ఎలాంటి ప్రాధాన్యత ఉంది అంటే, ఆమె దోవల్ నేతృత్వంలోని ఫారిన్ అండ్ సెక్యూరిటీ విభాగంలో కీ రోల్ పోషిస్తుంది. ఈ టీం దేశ భద్రత, విదేశీ విధానాలను రూపొందిస్తుంది. నిధి ఇక్కడ అంతర్జాతీయ ఒప్పందాలు, భద్రతా విషయాల్లో మోదీకి సలహాలు ఇస్తుంది. G20 సమయంలో ఆమె చూపిన చొరవ చాలా మందిని ఆకట్టుకుంది. దోవల్ టీంలో ఆమె యువ శక్తిగా, వేగంగా నిర్ణయాలు తీసుకునే అధికారిగా గుర్తింపు తెచ్చుకుంది. ఆమె పాత్ర ఇక మరింత బలపడనుంది.